హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ప్రభుత్వ స్కూల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టీజీటీ పీఆర్టీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ పోస్టింగ్ ఉంటుంది. మనకి శాలరీస్ మంత్లీ వచ్చేసి 26,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి అటానమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏ ఒక పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ప్రీ ప్రైమరీ టీచర్, అలాగే మనకి ప్రైమరీ టీచర్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మనకి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, మనకి అప్లికేషన్ పంపిస్తాం కదండి, అప్లికేషన్ పంపించిన వాటిలో నుంచి మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకైతే ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఒక పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ ఒక పోస్టులకి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అని చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీటీ విభాగంలో ఏ సబ్జెక్ట్ వారికి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టీజీటీ ఇంగ్లీష్ విభాగంలో, టీజీటీ హిందీ, సాంస్క్రిట్, మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే బయోకెమిస్ట్రీ, సోషల్ సైన్స్, అలాగే మనకి టీజీటీ పీఈటీలో మేల్కి ఫీమేల్కి, అలాగే మనకి ఆర్ట్స్ విభాగంలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక టీజీటీ ఇంగ్లీష్ విభాగంలో పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయితే చదివి ఉండాలి ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో. అలాగే మనకి బీఈడీ అయితే చేసి ఉండాలి ఒక డిగ్రీతో పాటు. అలాగే మనకి ఇంగ్లీష్ యాజ్ ఏ టీచింగ్ సబ్జెక్ట్ అయితే ఉండాలని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి టీజీటీ హిందీ సాంస్క్రిట్ విభాగంలో కూడా హిందీ ఆర్ ఒక సాంస్క్రిట్ అయితే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈ డిగ్రీలో చదివి ఉండాలి, బీఈడీ చేసి ఉండాలి. మనకి హిందీ ఆర్ సాంస్క్రిట్ యాజ్ ఏ టీచింగ్ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలనే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మిగతా పోస్టులకు కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది కూడా ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీఆర్టీకి సంబంధించి మనకి వేకెన్సీస్కి సంబంధించి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. పీఆర్టీ తెలుగు విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక ప్రీ ప్రైమరీ టీచర్కి సంబంధించి మనకి వేకెన్సీస్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 మార్క్స్కి అయితే ఉంటుంది. మనకి 25 మార్క్స్, జస్ట్ 25 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయినట్లు అనమాట. 25 మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. 1.5 అవర్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా. మనకి ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మనకి పర్సెంటేజ్ అయితే ఒక నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్, అలాగే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక టీజీటీ పోస్టులకు వచ్చేసి మనకి మంత్లీ శాలరీస్ వచ్చేసి 26,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అదే మనకి ఒక ప్రీ ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి 21,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి మనకి 18 నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. టీజీటీ పోస్టులకు కూడా 18 నుంచి 45 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, ఉమెన్స్కి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక పోస్టులకు వచ్చేసి మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ అని చెప్పి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అది డౌన్లోడ్ చేసుకొని అది ఫిలప్ చేసేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం అటాచ్ చేసేసి మనకి
మనకి ఒక సెల్ఫ్ అటెస్టేట్ చేసి ప్రతి కాపీ పైన మనకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకొని ఫ్రమ్ అడ్రస్ ట్రూ అడ్రస్ రాసేసి మనము ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఒక 2 ప్రిన్సిపల్ కోఆర్డినేషన్ అటానమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ 2 DAE కాలనీ ECIL పోస్ట్ హైదరాబాద్ 500062 ఈ యొక్క అడ్రస్కి అయితే మనము స్పీడ్ పోస్ట్ అయితే చేయండి. స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ యొక్క పోస్ట్ మనమైతే పంపించవలసి ఉంటుంది. ఒక పోస్ట్ పంపిస్తాం కదా, ఒక మనం అప్లికేషన్ పంపించిన వాటిలో నుంచి మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి ఈమెయిల్ ద్వారా రిటర్న్ టెస్ట్ అయితే మనకి ఎప్పుడు ఉంటుంది అనేది మనకి ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అయితే లేదు, మనకి ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, దాన్ని అన్నీ మనం జిరాక్స్లు తీసుకొని దానిపైన మనం సెల్ఫ్ అటెస్టెడ్ అయితే కంపల్సరీగా చేసి ఉండాలి. అలాగే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిలప్ చేసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీ అనమాట. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ డిఈడి చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇక క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. మనకి తక్కువ టైంలోనే జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనము ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి ఎక్కడ వర్క్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ యొక్క 2024-25కి సంబంధించి ఈ యొక్క అటానమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ DAE ఈ యొక్క కాలనీ ECIL పోస్ట్ హైదరాబాద్ ఈ యొక్క అడ్రస్లో అయితే మనము పని చేయవలసి ఉంటుంది. ఒక స్కూల్లో అయితే మనం పంపించి ఒక అడ్రస్కి సంబంధించి స్కూల్లో అయితే మనం పని చేయవలసి ఉంటుంది అనమాట. మనకి మంత్లీ శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి, ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, హెల్పింగ్ అయితే అవుతారు. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకైతే కంపల్సరీగా తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళు చూసిండంటారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి మీరు షేర్ చేస్తే వాళ్ళకి హెల్పింగ్ అయినట్లు అవుతుంది అనమాట. ఓకేనా? కింద అయితే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.